Okay, and now we will see the energy interactions. Energy interactions లో ఏమొస్తాయి మనకి? వర్క్ ఇంటరాక్షన్స్ అండ్ హీట్ ఇంటరాక్షన్స్. వర్క్ ఇంటరాక్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హీట్ ఇంటరాక్షన్స్. చూద్దాం సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ వర్క్ అండ్ హీట్ గురించి చూద్దాం. బోత్ వర్క్ అండ్ హీట్ ఆర్ పాత్ డిపెండెంట్. పాత్ డిపెండెంట్స్ అంటే అవి పాత్ మీద డిపెండ్ అవుతాయి. దట్ మీన్స్ ఏ ప్రాసెస్ ఏ పాత్ ఫాలో అయితే ఆ పాత్ మీద డిపెండ్ అవుతాయి. అది ఎలా డిపెండ్ అవుతాయని నేను చెప్తాను. ఓకే, ఒక 2 minutes తర్వాత నేను చెప్తాను ఎలా డిపెండ్ అవుతాయని. ఇంకొకటి ఏంటంటే పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ ఆర్ పాయింట్ ఫంక్షన్స్. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్టీస్ ఆర్ పాయింట్ ఫంక్షన్స్. వర్క్ అండ్ హీట్ ఆర్ పాత్ ఫంక్షన్స్ ఆర్ పాత్ డిపెండెంట్ ఆర్ పాయింట్ డిపెండెంట్స్. బోత్ వర్క్ అండ్ హీట్ ఆర్ బౌండరీ ఫినామినా. బౌండరీ క్రాస్ అయితేనే మనం వర్క్ జరిగిందంటాం, ఆర్ ఎల్స్ హీట్ జరిగిందని అంటాం. హీట్ ఫ్లో అయింది, హీట్ రిజెక్ట్ అయింది, అలా. ఓకే. నౌ జనరలైజ్డ్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ వర్క్ చూద్దాం, తర్వాత హీట్ ట్రాన్స్ఫర్ చూద్దాం. జనరలైజ్డ్ ఈక్వేషన్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్. జనరలైజ్డ్ ఈక్వేషన్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్ వర్క్కి ఫార్ములా ఏంటో చూద్దాం. ఓకే, జనరల్గా మనకు తెలిసి వర్క్ అంటే ఏంటి? ఫ్రమ్ ది మెకానిక్స్, వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ద డైరెక్షన్ ఇన్ విచ్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్. అంతే కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అను. దిస్ ఈజ్ వర్క్ జనరల్గా. ఇక్కడ చూద్దాం థర్మోడైనమిక్ వర్క్ అంటే చూద్దాం. లెట్ us కన్సిడర్ ఒక పిస్టన్ కన్సిడర్ చేద్దాం. ఒక పిస్టన్ కన్సిడర్ చేద్దాం. లెట్ us say పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ చేద్దాం. దిస్ ఈజ్ సిలిండర్. లెట్ us say దిస్ ఈజ్ అవర్ పిస్టన్. ఓకే. లెట్ us say there will be ఇది మన గ్యాస్ అనుకుందాం. లెట్ us say గ్యాస్ హ్యాస్ సమ్ ప్రెజర్ సో దట్ ఇట్ ఎగ్జర్టింగ్ ఫోర్స్ ఆన్ ద పిస్టన్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అంటే జనరల్గా మనకి పిస్టన్ ఎలా ఉంటుంది కదా, దీన్ని ఇప్పుడు మనం పీరియడ్ డ్రా చేస్తే ఎలా ఉంటుంది పిస్టన్ అంటే మనకి ఏంది, ఈ ఏరియా మీద అనేది మనకి జనరల్గా ఈ ఏరియా మీద సేమ్ అదే ఈ ఏరియా మీద ఏంది, జనరల్గా ఈ ఏరియా మీద మనకి ఏంటంటే ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. ఫ్లూయిడ్ అనేది, ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ అనేది ఈ పిస్టన్ మీద మనకి ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే. లెట్ us say మనకి ఇక్కడ ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. ఎంత ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది? ఇది ప్రెజర్ ఫోర్స్ అనేది ఈ బాడీ మీద ఎగ్జర్ట్ చేస్తుంది అనుకుందాం. మనకి జనరల్గా ప్రెజర్ అంటే ఏంటి? ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ ది ఫోర్స్ బై ఏరియా. మనకి కావాల్సింది ఏంటి? ప్రెజర్ ఫోర్స్ కదా. ఫోర్స్ అంటే ఏమొస్తుంది? ప్రెజర్ ఇంటూ ఏరియానా కదా, పిఏ. అంతేనా? ఓకే, పిఏ. ఫోర్స్ అంటే ఏంటి? పిఏ. నో లెట్ us say పిస్టను ఇనిషియల్ స్టేట్ నుంచి లెట్ us say సమ్ ఎలిమెంటరీ డిస్ప్లేస్మెంట్ అయింది అనుకుందాం, కొంచెం మూవ్ అయింది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెట్ us say మూవ్ అయింది అనుకుందాం. స్మాల్ డిస్టెన్స్, వెరీ స్మాల్ డిస్టెన్స్. మన ప్రాసెస్ కూడా ఏంటంటే ఏదైతే ప్రాసెస్ కన్సిడర్ చేస్తున్నామో క్లోజ్డ్ సిస్టమ్ వర్క్ అంటున్నాం కదా, ఫర్ రివర్సిబుల్ వర్క్కి మాట్లాడుతున్నాం, రివర్సిబుల్ ప్రాసెస్కి. సో దట్ ఇట్ ఈస్ మూవ్స్ వెరీ స్లోలీ. రివర్సిబుల్ ప్రాసెస్ అన్నీ కూడా ఏంటంటే స్లో ఇన్ నేచర్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ వీ కన్సిడర్ దట్ ప్రెజర్ అజ్యూమ్ టు బి కాన్స్టెంట్. లెట్ us say ఈ డిస్టెన్స్ లెట్ us say dx మూవ్ అయింది అనుకుందాం. ఓకే, అప్పుడేంటి మనకి వర్క్ అంటే ఏమొస్తుంది? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే ఎంత? ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ పిఏ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎంత డిస్ప్లేస్ అయింది? dx డిస్ప్లేస్మెంట్ అయింది. అండ్ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది మనకి ఇక్కడ? వాల్యూమ్, డిస్ప్లేస్డ్ వాల్యూమ్ ఎంత? PdA.
దిస్ ఫర్ స్మాల్ వర్క్, స్మాల్ ఎలిమెంట్ స్మాల్ వర్క్ మనం ఏంటంటే స్మాల్ డీతో ఇండికేట్ చేస్తాం. స్మాల్ వర్క్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవడానికి. లెటస్ సే పిస్టన్ అనేది లెటస్ సే ఈ స్టేట్ నుంచి లెటస్ సే ఫైనల్ ఈ స్టేట్ వరకు మూవ్ అయింది అనుకుందాం. లెటస్ ఇది స్టేట్ 1, లెటస్ సే స్టేట్ 2 ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకుందాం. ఫర్ టోటల్ ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకుందాం పిస్టన్. ఎందుకంటే ప్రెజర్ వల్ల మూవ్ అయింది అనుకుందాం. ఇక్కడ వరకు పిస్టన్ మూవ్ అయింది అనుకుందాం. మూవ్ అయితే అప్పుడు ఈ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ డన్ ఇక్కడ నుంచి పిస్టన్ ఈ స్టేట్ 1 నుంచి స్టేట్ 2 వరకు మూవ్ అవడానికి టోటల్ వర్క్ డన్ ఎంత అవసరమైంది అంటే ఎంత వర్క్ అనేది మనకి ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఎంత వర్క్ ప్రొడ్యూస్ అయిందంటే పిస్టన్ స్టేట్ 1 నుంచి స్టేట్ 2 మూవ్ అవడానికి అప్పుడు ఏం చేస్తాం, టోటల్ వర్క్ కావాలంటే ఏం చేస్తాం, స్మాల్ ఎలిమెంటరీ వర్క్ అనుకున్నాం. ఈ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవడానికి స్మాల్ డిస్టెన్స్ మూవ్ అవడానికి ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే ఏం చేయాలి, ఫ్రమ్ ది మ్యాథమెటిక్స్ మనకి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ dw ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ pdA. ఇంటిగ్రల్ dw मतलब టోటల్ వర్క్ కదా. టోటల్ వర్క్ 1 to టోటల్ వర్క్ ఎంత 1 to ఇంటిగ్రల్ pdv. ఇది ఏ ప్రాసెస్ అని చెప్పా, రివర్సిబుల్ ప్రాసెస్కి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అనేది మనం కన్సిడర్ చేసాం. ఇది ఈ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ pdv w ఫర్ వర్క్ డన్ డ్యూరింగ్ ఏ ప్రాసెస్ 1 to ఎంత ఇంటిగ్రల్ pdv. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ద్వారా మనము కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్, ఐసెంట్రోపిక్ ప్రాసెస్, రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ దట్ ఈస్ అండ్ పాలిట్రోపిక్ ప్రాసెస్, ఈ 5 ప్రాసెస్లకి వర్క్ డన్ అనేది ఈ బేసిక్ ఈ ఫార్ములా నుంచి మనము డిరైవ్ చేస్తాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకున్నాము, ఒకటి ఏంటంటే ఏదైతే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసిందో ఇక్కడ నుంచి ఇక్కడికి వీఆర్ అజ్యూమింగ్ దట్ ప్రాసెస్ ఇస్ రివర్సిబుల్ ప్రాసెస్ అన్నాం. అంటే దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ రివర్సిబుల్ ప్రాసెస్. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ రివర్సిబుల్ ప్రాసెస్కి ఇది వ్యాలిడ్. వన్ మోర్ థింగ్, మనం ఏ సిస్టమ్ కన్సిడర్ చేసాం ఇక్కడ, క్లోజర్ సిస్టమ్. ఇక్కడ దేర్ వోంట్ బి ఎనీ మాస్ ఫ్లో రేట్ కదా, క్లోజర్ సిస్టమ్ కదా. ఇక్కడ మనం క్లోజర్ సిస్టమే మాట్లాడుకున్నాం. క్లోజర్ సిస్టమ్ అంటే మాస్ ఫ్లో రేట్ ఏమవుతుందా, మాస్ ఫ్లో రేట్ కూడా ఏం లేదు. అందువల్ల దీన్ని నాన్ ఫ్లో ఈక్వేషన్ కూడా అనొచ్చు, నాన్ ఫ్లో వర్క్ కూడా అనొచ్చు. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటి, క్లోజర్ సిస్టమ్ కదా, సిస్టమ్ షుడ్ బి క్లోజర్ సిస్టమ్. ఈ 2 కండిషన్స్. లెట్ సే దీన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేద్దాం. గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే మనకి లెట్ సే పీవీ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయాలని చూద్దాం. లెట్ సే దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ V. లెట్ సే దిస్ ఈజ్ అవర్ స్టేట్ 1, దిస్ ఈజ్ అవర్ స్టేట్ 1. స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి సిస్టమ్ ఎక్స్పాండ్ అయింది కదా. ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ప్రెజర్ ఎంతైతే వర్క్ ప్రొడ్యూస్ అవుతుందో ఇట్ ఈస్ ద లాస్ ఆఫ్ ప్రెజర్ కదా. ప్రెజర్ రెడ్యూస్ అవుద్ది అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది, ఎందుకంటే డిస్ప్లేస్ అవుతుంది కదా సిస్టమ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ గ్రాఫికల్ రిప్రజెంట్. ఎట్లా ఇప్పుడు నార్మల్గా మనం ఇంటిగ్రల్ pdv అంటే జనరల్గా మనం ఇప్పుడు ఇంటిగ్రల్ pdv టోటల్ వర్క్ డన్ కావాలన్నా సరే మనకి లెట్ సే మనము మీరు నేర్చుకుంటారు, మ్యాథ్స్లో కూడా నేర్చుకుంటారు, y is equal to లెట్ సే f of x is equal to ఇంటిగ్రల్ ydx అని చదువుతారు. దీని మీనింగ్ ఏంటి, మనం ఎక్స్వై గ్రాఫ్లోన ఏదైనా కర్వ్ ఉందనుకో దాని ఏరియా అండర్ ది కర్వే కదా. మీరు ఇంటిగ్రేషన్లో చేసుకుంటారు, డెఫినెట్ ఇంటిగ్రల్స్లో నేర్చుకుంటారు. ఇది అర్థం ఇట్లా ఉంటే నార్మల్గా ఏరియా అండర్ ది కర్వే కదా. ఏదైతే లిమిట్స్ ఇచ్చిన లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ లెటర్స్ స్టేట్ 2 స్టేట్ 1 ఇదే కదా. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకొస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటి ఇంటిగ్రల్ pdv అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఇంటిగ్రల్ pdv అంటే ఈ స్టేట్ నుంచి ఇక్కడ వరకు అది ఏరియా అండర్ ది కర్వ్. దేని మీద ప్రొజెక్ట్ చేస్తాం మనం ఇక్కడ, ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్. అర్థమవుతుందా? ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్. అర్థమవుతుందా? ఇది మనకి ఏమిస్తుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది వర్క్ డన్. అంతే కదా. ఏరియా అండర్ ది కర్వ్ మనకి ఏదైనా ప్రాసెస్లో ఏరియా అండర్ ది కర్వ్ వాల్యూమ్ యాక్సిస్ మీద ప్రొజెక్ట్ చేసామనుకో అది మనకు వచ్చేది ఏంటి, దానివల్ల వచ్చేది ఏంటి రిజల్ట్, వర్క్ డన్. మనకు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏరియా అండర్ ది కర్వ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫర్ ఎ పర్టికులర్ ప్రాసెస్. ఐ థింక్ యూ అండర్స్టూడ్. అర్థమవుతుందా? ఓకే, నౌ ఓకే, వన్ మోర్ పాయింట్ నేను మర్చిపోయాను. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతకు ముందే నేను చెప్పాను. ఏం చెప్పాను ఇంతకుముందు, వర్క్ అండ్ హీట్ ఆర్ పాత్ ఫంక్షన్స్. ఎందుకు పాత్ ఫంక్షన్స్ అన్నాము, పాత్ మీద డిపెండ్ అవుతుంది కదా. ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతుందో ఈ పాత్ మీద ఫాలో అయింది. దీని వర్క్ డన్ ఎంత అవుతుంది, పాయింట్ ఈ ఏరియా అండర్ ది కర్వ్ కదా. ఇట్ ఈస్ సేమ్ స్టేట్స్ అవే
లెటస్ ఇదే స్టేట్ లెటస్ సిస్టము ఇంకొక పాత్ ఫాలో అయింది అనుకుందాం, ఇలా ఈ పాత్ ఫాలో అయింది అనుకుందాం సిస్టమ్. అప్పుడు ఈ ఏరియా అవుతుంది కదా, ఏరియా అండర్ ది కర్వ్. అంటే ఈవెన్ దో రెండు ప్రాసెస్లకి లెటస్ ఇది ప్రాసెస్ ఏ అనుకుందాం, ఇది ప్రాసెస్ బి అనుకుందాం, రెండు ప్రాసెస్లకు కూడా మనకి ఎండ్ పాయింట్స్ సేమే, స్టేట్ 1 స్టేట్ 2 రెండింటికి సేమే. బట్ ఒకసారి ఏంటంటే లెటస్ ఏ పాత్ ఫాలో అయింది అనుకుందాం, ఒకసారి బి పాత్ ఫాలో అయింది అనుకుందాం. అట్లాంటప్పుడు ఒకటి డిఫరెంట్ వస్తుంది కదా, ఏరియా అండర్ ది కర్వ్. అర్థమవుతుందా? ఈ పాత్ 1A2 కింద ఏరియా అండర్ ది కర్వ్, 1B2 ఏరియా అండర్ ది కర్వ్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ 1 వర్క్ డన్ 1B2 ఈజ్ గ్రేటర్ దాన్ 1A2, అంతే కదా ఫ్రమ్ దిస్ డయాగ్రామ్. అంటే ఈ వర్క్ సేమ్, హీట్ ట్రాన్స్ఫర్ కూడా అంతే. నేను చెప్తాను తర్వాత. బోత్ వర్క్ అండ్ హీట్ ఆర్ పాత్ ఫంక్షన్స్. I think you understood. Okay, now we will see the heat interactions. And ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం డెరైవ్ చేసినప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. అన్ని ప్రాబ్లమ్స్ కూడా దీని నుంచే డెరివేషన్స్ వస్తాయి. ఫర్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్ అండర్ ఏదైనా సరే, కాన్స్టెంట్ వాల్యూమ్ అవ్వచ్చు, కాన్స్టెంట్ ప్రెజర్ కావచ్చు, ఐసోథర్మల్ ప్రాసెస్ కావచ్చు, రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ కావచ్చు, పాలిట్రోపిక్ ప్రాసెస్ కావచ్చు, అన్నింటిలో కూడా ఇదే ఈక్వేషన్ మనం యూజ్ చేస్తాం ఇఫ్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. అదేవిధంగా ఈ ఈక్వేషన్ దేనికి వాల్యూడ్? రివర్సిబుల్ ప్రాసెస్కి. దట్ ఫర్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. ఓకే, నౌ వీ విల్ సీ ది హీట్ ఇంటరాక్షన్స్. హీట్ అంటే జనరల్గా ఏంటి? హీట్ అంటే జనరల్గా ఇట్ ఈస్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్. టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల కదా మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. ఒక బాడీ హైయర్ టెంపరేచర్లో ఉంది. లెటస్ ఇప్పుడు హాట్ కాఫీ తీసుకున్నాం అనుకో, అది మనం అంబియన్స్లో పెడితే మధ్య అట్మాస్ఫియర్లో పెడితే కొంచెం కూల్ అయింది. హాట్ కాఫీ అనేది దాని యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. లెటస్ 40 దాని యొక్క టెంపరేచర్ లెటస్ 80 degrees ఉంది అనుకుందాం. అంబియన్ టెంపరేచర్ 20 ఉంది అనుకో, దాని డిఫరెన్స్ ఎంత? 80, అంబియన్స్లో 20 కదా, 60 degrees తేడా ఉంటుంది. ఆ 60 degrees వల్ల ఏంటంటే మనకి హీట్ అనేది మన కాఫీ నుంచి బయటికి ఫ్లో అవుతుంది స్లో. దానివల్ల ఏమైంది? హీట్ అనేది కాఫీ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి కాఫీ కూల్ అవుద్ది, అంతే కదా. దిస్ ఈజ్ వాట్ జనరల్గా హీట్కి డెఫినేషన్. ద ఎనర్జీ హీట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుద్ది అంటే డ్యూ టు ద టెంపరేచర్. డ్రైవింగ్ ఫోర్స్ ఏంది హీట్ ట్రాన్స్ఫర్కి? టెంపరేచర్ డిఫరెన్స్. ఇప్పుడు చూద్దాం ఫార్ములా చూద్దాం హీట్ ట్రాన్స్ఫర్కి. ఓకే, లెటస్ కన్సిడర్ లెటస్ నార్మల్గా ఒక కంటైనర్ తీసుకుందాం. లెటస్ ఒక బకెట్ అనుకుందాం. లెటస్ ఒక బకెట్ తీసుకుందాం. లెటస్ బకెట్ తీసుకుని లెటస్ దీని లోపల 1 kg లెటస్ 1 kg వాటర్ ఉందనుకుందాం. 1 kg వాటర్ ఉందనుకుందాం. లెటస్ దీని యొక్క టెంపరేచరు ఇనిషియల్ టెంపరేచర్ లెటస్ 20 degrees ఉందనుకుందాం. నాకు ఫైనల్గా ఎంత టెంపరేచర్ కావాలంటే లెటస్ 80 degrees కావాలనుకుందాం. ఇక్కడ లెటస్ ఇంకో కేసులు ఏంటంటే సేమ్ అదే బకెట్, దీని లోపల ఏం చేసుకుంటే మాస్ అనేది సేమ్ అదే 1 kg సేమ్ వాటర్, దీంట్లో కూడా 1 kg వాటర్. బట్ నాకు ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ టెంపరేచర్ దీనికి కూడా సేమ్ వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 20 degrees. బట్ నాకు ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఓన్లీ ఫైనల్ టెంపరేచర్ ఓన్లీ 30 degrees అయితే సరిపోయింది. ఇక్కడ నాకేంటి? ఇక్కడ నా టెంపరేచర్ డిఫరెన్స్ ఇక్కడ మనం చూసుకుంటే డెల్టా టీ ఎంత? ఇక్కడ డెల్టా టీ అనేది మనకి ఏంటంటే 60 degrees. ఇక్కడ డెల్టా టీ ఎంత? 10 degrees. అంటే నేను ఇక్కడ 20 నుంచి 80 వరకు హీట్ చేయాలి, ఇక్కడేమో 20 నుంచి ఓన్లీ 30 వరకు హీట్ చేయాలి. అంటే మనము ఈ బకెట్కి ఎక్కువ హీట్ సప్లై చేయాలా లేకపోతే ఈ బకెట్కి ఎక్కువ హీట్ సప్లై చేయాలా? మనం ఏదైతే ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడే కదా మనం ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ చేయాల్సింది, అంతేనా? అంటే ఏంటి? హీట్ దేనికి? ఎక్కడైతే టెంపరేచర్ డిఫరెన్స్ మనం ఎక్కువ టెంపరేచర్ రైజ్ చేయాలనుకుంటున్నామో అక్కడే జనరల్గా మనం ఏంటంటే హీట్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? Q is directly proportional to temperature difference అని రాయొచ్చా? ఆబ్వియస్లీ, ఎందుకంటే టెంపరేచర్ రైజ్ నాకు ఎక్కువ కావాలి, టెంపరేచర్ చేంజ్ ఎక్కువ కావాలంటే ఏంటి? హీట్ ఎక్కువ అనేది సప్లై చేయాలా లేదా? ఓకే, ఇప్పుడు ఇంకో కేసు తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బకెట్ తీసుకుందాం. సేమ్ లెటస్ దీని లోపల 1 kg వాటర్ ఉందనుకుందాం. సేమ్ ఇనిషియల్ టెంపరేచర్ జనరల్గా మనకు 20 కావాలి. ఇక్కడ లెటస్ ఫైనల్ టెంపరేచర్ నాకు ఇక్కడ
లెట్ us say 40 కావాలనుకుందాం. టెంపరేచర్ డిఫరెన్స్ ఇక్కడ ఎంత 20. లెట్ us say ఇంకొక బకెట్ తీసుకుందాం. ఈసారి పెద్ద బకెట్ తీసుకుందాం. లెట్ us say దీని లోపల నాకు 5 kg వాటర్ ఉంది. ఇక్కడ నాకు 5 kg వాటర్ ఉంది, బట్ సేమ్ వాటర్ ఈ బకెట్లో ఫిల్ చేసిన వాటర్ ఇక్కడ కూడా ఫిల్ చేసాం. ఇనిషియల్ టెంపరేచర్ 20 degrees అనుకుందాం. లెట్ us say ఫైనల్ టెంపరేచర్ కూడా 40 degrees. అంటే ఇక్కడ కూడా మనకి ఎంత 20 నుంచి 40కి రైట్ చేయాలి టెంపరేచర్, ఇక్కడ కూడా 20 నుంచి 40కి రైట్ చేయాలి. అంటే సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్ రైట్ చేయాలి. కానీ ఒక బకెట్లో మనకి ఏంది 1 kg వాటరే ఉంది, బట్ ఇంకొక బకెట్లో 5 kg వాటర్ ఉంది. అంటే ఏంటి, మనము ఈ 1 kg వాటర్కి 1 kg వాటర్ టెంపరేచర్ 20 నుంచి 40కి చేయడానికి ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ సప్లై చేయాలా, లేదా 5 kg వాటర్ 20 నుంచి 40కి చేయడానికి ఎక్కువ హీట్ సప్లై చేయాలా? ఆబ్వియస్లీ ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఉందో దానికి కదా ఎక్కువ హీట్ సప్లై చేయాలి ఇటు 40 degrees రీచ్ అవ్వాలంటే. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, మాస్ దేనికి ఎక్కువ ఉందంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంది కదా, మాస్ ఇక్కడ దీనికి ఎక్కువ కదా, అంటే మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే మాస్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే టెంపరేచర్ తప్పు రాశాను. క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ కదా. అంటే ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ దేనికి ఎక్కువ ఉంటుంది, మాస్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటే హీట్ ట్రాన్స్ఫర్ అక్కడ ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ 5 kg వాటర్ నేను హీట్ సప్లై చేయాలి, సేమ్ 20 నుంచి 40 తీసుకురావాలి. ఒక దాంట్లోనేమో 1 kg నుంచి 20 నుంచి 40 తీసుకురావాలి. ఆబ్వియస్లీ 5 kg వాటర్ని 20 నుంచి 40కి తీసుకురావడానికి కదా మనకి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఏంటి, ఈ ఈక్వేషన్ ఈ 2 కేసుల నుంచి మనం ఏం రాయొచ్చు, క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m డెల్టా టీ. ఓకే, ఈ ప్రపోర్షనల్ లిమిట్ తీసేసి మనం ఏం రాస్తామంటే సి రాస్తాం. దీని ఫైనల్ వర్షన్ ఏమొస్తుంది అంటే ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు MC డెల్టా టీ. ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, డెల్టా టీ అంటే టెంపరేచర్ చేంజ్, అంటే ఏ టెంపరేచర్ నుంచి ఏ టెంపరేచర్ వరకు మనం చేంజ్ చేస్తాం. ఇంకొకటి సి అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, సి అంటే స్పెసిఫిక్ హీట్. సి అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్. క్యూ అనేది స్పెసిఫిక్ హీట్ మీద కూడా డిపెండ్ అవుద్ది. ఇప్పుడు మనం చూద్దాం అసలు స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో చూద్దాం. లెట్ us say స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ ఏమొస్తాయి, స్పెసిఫిక్ హీట్కి లెట్ us say క్యూకి యూనిట్స్ ఏంటి, కిలోజౌల్స్ అనుకుందాం, కిలోజౌల్స్. మాస్కి కేజీ. లెట్ us say టెంపరేచర్ డిఫరెన్స్కి ఏమొస్తుంది, టెంపరేచర్ డిఫరెన్స్కి ఎదరికి డిగ్రీ సెంటిగ్రేడ్ అని రాయొచ్చు, ఆర్ డిగ్రీ కెల్విన్ అని కూడా రాయొచ్చు కదా, కెల్విన్ అని రాయొచ్చు. దీన్ని బట్టి మనకి ఏమి సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై m డెల్టా టీ. అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు, కిలోజౌల్, క్యూకి కిలోజౌలు అండ్ మాస్కి కేజీ అండ్ డెల్టా టీకి కెల్విన్ అని రాయొచ్చు, డిగ్రీ సెంటిగ్రేడ్ అని రాయొచ్చు. అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ ఏంటి, కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ ఏంటి, కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. అర్థమవుతుందా? స్పెసిఫిక్ హీట్కి ఏంటి, కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ చూద్దాం. జనరల్గా ఇది ఎగ్జామ్లో అడుగుతాడు, 3 marks అడుగుతాడు. నేను చెప్తాను ఎట్లా రాయాలనేది. ఇప్పుడు చూద్దాం. లెట్ us కన్సిడర్ సిస్టమ్. ఏదో ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకుందాం. పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ కన్సిడర్ చేసుకుందాం. లెట్ us say ఇక్కడ నార్మల్గా లెట్ us say సమ్ ఫ్లూయిడ్ ఉందనుకుందాం. ఈ ఫ్లూయిడ్ యొక్క మాస్ అనేది 1 kg అనుకుందాం. ఎంత మాస్ 1 kg. లెట్ us say దీని యొక్క ఇనిషియల్ టెంపరేచరు లెట్ us say 29 degrees అనుకుందాం. అర్థమవుతుందా? మాస్ 1 kg, ఇనిషియల్ టెంపరేచర్ 29 degrees సెంటిగ్రేడ్ అనుకుందాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ 29 degrees నుంచి నాకు ఏంటంటే టెంపరేచర్ ఎంత కావాలి, 29 నుంచి లెట్ us say 30 degrees టెంపరేచర్ కావాలి. అంటే నేను ఎంత డెల్టా టీ ఎంత 1 degree టెంపరేచర్ పెంచాలనుకుంటున్నా 1 degree టెంపరేచర్ నేను రైట్ చేయాలనుకుంటున్నా. అంటే ఏంటి, ఫర్ 1 kg ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత 1 kg ఎంత ఉండాలి మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, 1 kg ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఎంత రైట్ చేయాలనుకుంటున్నా 1 degree రైట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఎంతైతే అమౌంట్ ఆఫ్ హీట్ అనేది నేను సప్లై చేస్తానో సిస్టానికి దాన్ని ఏమంటారంటే మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఎంతైతే హీట్ నేను సప్లై చేస్తానో సిస్టానికి ఆ హీట్ని ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అంటాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ to rise the temperature of 1 degree centigrade for a unit mass of a substance. ఎంత 1 kg అంటే యూనిట్ అంటారు కదా, యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ కదా. 1 kg మాస్ తీసుకున్న సబ్స్టెన్స్కి దానికి 1 degree పెంచాలనుకుంటే నాకు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అవసరమైందో దాన్నే స్పెసిఫిక్ హీట్ అంటారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఆల్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఆర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటారు అని చెప్పాను. స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంటే
పర్ యూనిట్ మాస్తోనే పర్ కేజీ మాస్తోనే చేస్తామని చెప్పాము. అందులో స్పెసిఫిక్ హీట్ 1 kg హీట్ అంటే 1 kg సబ్స్టెన్స్ తీసుకుంటే ఒక టెంపరేచర్ డిఫరెన్స్ ఒక 1 డిగ్రీ టెంపరేచర్ దాన్ని పెంచాలనుకుంటున్నా 20 నుంచి 30కి చేయాలనుకుంటున్నా. అప్పుడు నాకు ఎంతైతే హీట్ అవసరం అయితే దాన్ని ఏమంటాం అంటే స్పెసిఫిక్ హీట్ అంటాం. అదే డెఫినేషన్ రాసి కొత్తగా ఏం రాలేదు ఇక్కడ. ఏం రాసామంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్. అంతే కదా, టు టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంతవరకు పెంచాలి? 2 యూనిట్ డిగ్రీ టెంపరేచర్ డిఫరెన్స్ కదా. దిస్ ఈస్ స్పెసిఫిక్ హీట్. జనరల్గా మనం స్పెసిఫిక్ హీట్ మనం మాట్లాడుకుంటే జనరల్గా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ వాటర్ ఎంత ఉంటుందంట మనకి? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ వాటర్ అనేది మనకి 4.187 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. అంతే కదా, స్పెసిఫిక్ హీట్ యూనిట్స్ కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్ అని చెప్పాం కదా. అండ్ ఫర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎయిర్ ఎంత ఉంటుందంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎయిర్ జనరల్గా దీన్ని సిపి అని కూడా అంటారు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎయిర్ సిపి వాల్యూ నేను రాస్తున్నాను 1.005 కిలోజౌల్ పర్ సిపి వాల్యూ. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ప్రెజర్. సేమ్ ఇక్కడ మనకి దీని మీనింగ్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వాటర్ తీసుకున్నాం అనుకో, వాటర్కి 1 kg వాటర్ తీసుకున్నాం అనుకుందాం. ఆ 1 kg వాటర్ని 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయాలనుకున్నాం. అప్పుడు మనం ఎంత హీట్ సప్లై చేయాలి? వాటర్కి 4.187 కిలోజౌల్స్ హీట్ సప్లై చేయాలి. అర్థమవుతుందా? 4.187 హీట్ అనేది మనం సప్లై చేయాలి. వాటర్ యొక్క టెంపరేచర్ 1 kg వాటర్ తీసుకుంటే 1 డిగ్రీ పెంచాలంటే. లెట్ ఫర్ ఎయిర్ తీసుకున్నాము, 1 kg ఎయిర్ తీసుకున్నాము, దాని యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ పెంచాలనుకున్నాం. అప్పుడు ఎంత మనం సప్లై చేయాలి? ఓన్లీ 1 కిలోజౌల్ సప్లై చేస్తే సరిపోయింది. అంటే ఏంటి? వాటర్ యొక్క టెంపరేచర్ రైజ్ చేయడానికి మనకి ఎంత ఎయిర్తో కంపేర్ చేస్తే 4 times అనేది ఎక్స్ట్రా అవసరం అవుతుందా లేదా? దిస్ ఈజ్ యాక్చువల్గా స్పెసిఫిక్ హీట్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు నార్మల్గా ఎగ్జామ్లో, వై ఈజ్ సిపి ఈజ్ గ్రేటర్ దెన్ సివి? నేను చెప్తాను. సిపి అంటే స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ సి అంటే స్పెసిఫిక్ హీట్ అన్నాం కదా, కింద సఫిక్స్ పిఎం ఇండికేట్ చేస్తుంది అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో. అండ్ వి అంటే ఏంటి? కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది చూద్దాం. లెట్ us say ఒక కంటైనర్, ఒక పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ తీసుకుందాం. ఈ పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ తీసుకుందాం. లెట్ us say ఇది మన పిస్టన్. ఇక్కడ నేను ఏం ప్రొవైడ్ చేస్తానంటే స్టాపర్స్ ప్రొవైడ్ చేస్తున్నా. స్టాపర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పిస్టన్ ఇక్కడ ఏదైతే మనం గ్యాస్ తీసుకున్నామో ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అయినా సరే, గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యి పిస్టన్ మీద ప్రెజర్ అప్లై చేసినా సరే పిస్టన్ మూవ్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ స్టాపర్స్ ఉన్నాయి కదా, ఆపేస్తాయి. అంటే ఇది మనం ఏందో ఒక క్లోజ్డ్ కంటైనర్ లాగా కదా యాక్టింగ్ అవుతుంది. ఓకే, ఇది ఒక కేసు. ఇంకొక కేసు ఏం తీసుకుందామంటే కాన్స్టెంట్ ప్రెజర్ కేసు తీసుకుందాం. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్, ఎందుకంటే మనం ఎంత హీట్ సప్లై చేస్తున్నాం కదా. ఇక్కడ హీట్ సప్లై చేసినప్పుడు ఇక్కడ ఏదైతే సబ్స్టెన్స్ ఉంటుందో అది ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది పిస్టన్ మీద. అయినా పిస్టన్ ఏం చేయాలి? పిస్టన్ ఏమనుకుంటుంది? ఇట్లా పైకి డిస్ప్లేస్ అవ్వాలని చూస్తుంది, కానీ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ స్టాపర్స్ ప్రొవైడ్ చేసాం కాబట్టి. ఓకే, ఇంకో కేసులో ఏం తీసుకుంటామంటే ఇంకో కేసులో ఇక్కడ నార్మల్గా సేమ్ అదే పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ తీసుకుందాం. సేమ్ అదే గ్యాసు, అదే సబ్స్టెన్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. నార్మల్గా లెట్ us say ఇక్కడ 1 kg మాస్ అనుకుందాం ఈ గ్యాస్ది. దీని యొక్క టెంపరేచర్ 29 degrees అనుకుందాం. లెట్ us say 30కి రీచ్ అవ్వాలనుకుంటున్నాం. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ 1 degree. ఇక్కడ కూడా సేమ్ అంతే, 1 kg హీట్ అనుకుందాం, 1 kg మాస్ అనుకుందాం. 29 degrees నుంచి 30కి రీచ్ అవ్వాలనుకుందాం. ఇదేంటి? కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ద్వారా. ఇది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, ఇది కాన్స్టెంట్ వాల్యూమ్. ఇక్కడ చూడు, మనకి టెంపరేచర్ రైజ్ చేయాలంటే ఏం చేయాలి? హీట్ సప్లై చేయాలి. హీట్ అనేది మనం సప్లై చేయాలి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో. ఇక్కడ కూడా మనం హీట్ సప్లై చేయాలి. మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఎంతైతే హీట్ సప్లై చేస్తున్నానో ఆ హీట్ మొత్తం దేనికి ఉపయోగపడుతుంది? ఇక్కడ ఏంటంటే ఓన్లీ టెంపరేచర్ రైజ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. సోల్ హీట్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ టెంపరేచర్ రైజ్కి మాత్రమే యూజ్ అవుతుంది. బట్ ఇక్కడైతే నేను ఏదైతే హీట్ సప్లై చేస్తున్నానో దానివల్ల ఏమైంది? టెంపరేచర్ రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏమవుతుంది? హీట్ సప్లై చేయడం వల్ల ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యి ఏమవుతుందంటే పిస్టన్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. ఇక్కడ నుంచి లేస్తే ఇంత సమ్ డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్ అయింది. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో అంటే సమ్ డిస్ప్లేస్ అయింది. అంటే ఏంటి? ఇక్కడ కూడా సమ్ వర్క్ డన్ కూడా జరిగింది కదా. పిస్టన్ డిస్ప్లేస్ అవుతుంది అంటే ఏంటి? ఇట్ ప్రొడ్యూసెస్ వర్క్. ఎప్పుడైనా సరే చూడండి, మనం కంప్రెస్ చేసామనుకో, గ్యాస్ని కంప్రెస్ చేస్తే మనకేమో వర్క్ ఇవ్వాలి గ్యాస్కి. అదే గ్యాస్ ఎక్స్పాండ్ అయిందనుకో అది వర్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
అంటే ఏంటి, మనం ఎక్కడైతే ఇది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ కదా, మనం చూసుకుంటే మనకి ఏంటంటే ఈ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో మనం ఎంతైతే హీట్ సప్లై చేస్తామో ఆ హీట్ అనేది ఒకటి ఏంటంటే టెంపరేచర్ రైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ రైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అంటే ఏంటి, ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి, ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి. బట్ ఇక్కడ నేను ఇచ్చిన హీట్ ఓన్లీ దేనికి యూస్ఫుల్ అవుతుంది, ఓన్లీ టెంపరేచర్ రైజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఏంటి, ఓన్లీ ఇట్ ఇంక్రీజెస్ ది నథింగ్ బట్ ఓన్లీ ఇంక్రీజెస్ ది ఇంటర్నల్ ఎనర్జీ. ఇక్కడ టెంపరేచర్ ఇంటర్నల్ ఎనర్జీతో పాటు అదే టెంపరేచర్ ఇంక్రీజ్ అంటే నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుద్ది. దీంతోపాటు మనకి ఎక్స్టర్నల్ వర్క్ కూడా డెవలప్ చేస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే మనం ఇక్కడ ఒక 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయాలనుకో, ఆబ్వియస్లీ మనకి ఏంటంటే హీట్ అనేది ఎక్కువ సప్లై చేయాలి కదా. లెట్స్ సే ఇక్కడ మనం 100 జౌల్స్ హీట్ సప్లై చేసాం అనుకో, 100 జౌల్స్ దేనికి ఉపయోగపడుతుంది, 100 జౌల్స్ మనకి ఏంటంటే ఒక టెంపరేచర్ రైజ్ చేయడానికి, ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. బట్ ఇక్కడ నేను 100 చేశాను అనుకో, 100 జౌల్స్ హీట్ సప్లై చేశాను అనుకో, 100లో కొంత లెట్స్ సే 25 జౌల్స్ వర్క్ ఇదైంది అనుకో, 75 జౌల్స్ సరిపోదు కదా 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయడానికి. ఎంత కావాలి 1 డిగ్రీ చేయడానికి, 100 కావాలి కదా. అట్లాంటప్పుడు మనం ఇక్కడ ఎంత లెట్స్ సే 120 హీట్ అనేది సప్లై చేయాలి కదా. 125 జౌల్స్ హీట్ సప్లై చేసాం అనుకో లెట్స్ సే, అప్పుడు ఒక 100 జౌల్స్ అనేది మనకి ఏమవుతుంది, టెంపరేచర్ రైజ్ చేయడానికి, ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి, 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. లెట్స్ సే రిమైనింగ్ 25 జౌల్స్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ అనేది చేస్తుంది. అంటే ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఏంది, క్యూపీ వాల్యూ పెద్దదా, క్యూవీ వాల్యూ పెద్దదా, క్యూపీ పెద్దది. అంటే ఏంటి, హీట్ సప్లై ఇన్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే ఏంటి, క్యూపీ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూవీ కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయవచ్చు, ఇక్కడ నార్మల్గా ఎంసీ డెల్టా టీ కదా, మనకి ఎంసీపీ అంటే కదా కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో కదా, ఇక్కడ అంటే ఎంసీవి డెల్టా టీ కదా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ టెంపరేచర్ రైజ్ అంతే, ఇక్కడ 1 డిగ్రీ, ఇక్కడ కూడా టెంపరేచర్ రైజ్ 1 డిగ్రీ కదా. అంటే టెంపరేచర్ చేంజ్ రెండింటికి సేమే కదా, కెన్ గెట్ క్యాన్సిల్ కదా. అండ్ వన్ మోర్ థింగ్, మాస్ కూడా సేమే కదా, ఇక్కడ 1 kg మాస్ అన్న, ఇక్కడ కూడా 1 kg మాస్ అన్న, మాస్ కూడా సేమ్. దీన్ని బట్టి మనకి ఏంటి, సిపీ ఈజ్ గ్రేటర్ దాన్ సివి కదా. అంటే ఏం రాస్తాం, సిపీ ఈజ్ గ్రేటర్ దెన్ సివి. ఎందుకంటే మనం కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో మనం ఏదైతే హీట్ సప్లై చేస్తామో ఈ హీటు టెంపరేచర్తో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడంతో పాటు ఎక్స్టర్నల్ వర్క్ కూడా చేస్తుంది ఇన్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో. వేరేస్ మనం కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ తీసుకుంటే అక్కడ ఓన్లీ వర్క్ డన్ ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రమే ఇంక్రీజ్ చేస్తుంది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం సైన్ కన్వెన్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే లెట్స్ కొంచెం సిస్టమ్ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మనం సిస్టానికి హీట్ సప్లై చేసాం అనుకో, హీట్ ఈజ్ ఇన్పుట్ టు ద సిస్టానికి హీట్ ఇన్పుట్ ఇచ్చామనుకో, దాన్ని పాజిటివ్ వాల్యూగా తీసుకుంటాం. అదే సిస్టమ్ నుంచి హీట్ అనేది రిజెక్ట్ అయింది అనుకుందాం, సిస్టమ్ నుంచి హీట్ అనేది సరౌండింగ్కి రిజెక్ట్ అయింది అనుకుందాం. అర్థమవుతుందా? క్యూ అవుట్ అనేది మనం ఏంటి, హీట్ రిజెక్ట్ అయింది అనుకుందాం. క్యూ అవుట్ అనేది ఏంటి, నెగిటివ్. సైన్ కన్వెన్షన్ ఏంటి, సిస్టానికి మనం హీట్ సప్లై చేసాం అనుకో, హీట్ సప్లై టు ద సిస్టమ్ ఇస్ పాజిటివ్ అండ్ హీట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద సిస్టమ్ అనేది నెగిటివ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సైన్ కన్వెన్షన్ ద్వారా మనం కంప్లీట్ థర్మోడైనమిక్స్ అని ఫాలో అవుతాం. సిమిలర్లీ సైన్ కన్వెన్షన్ టు ద వర్క్ ట్రాన్స్ఫర్ కూడా చూద్దాం. సైన్ కన్వెన్షన్ ఆఫ్ ఏ వర్క్ ట్రాన్స్ఫర్ చూద్దాం. సైన్ కన్వెన్షన్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ చూస్తే లెట్స్ సే సిస్టానికి నేను లెట్స్ సే దిస్ ఇస్ అవర్ సిస్టమ్. లెట్స్ నేను సిస్టానికి వర్క్ అనేది ఇచ్చాను అనుకుందాం, వర్క్ అనేది ఇన్పుట్ ఇచ్చాను అనుకుందాం. వర్క్ ఇస్తే దిస్ ఈజ్ నెగిటివ్. అది సిస్టమ్ మనకి వర్క్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం, సిస్టమ్ మనకి వర్క్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. సిస్టమ్ మనకు వర్క్ ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ పాజిటివ్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒక పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ తీసుకుందాం. లెట్స్ సే గ్యాస్ ఉంది, దిస్ ఇస్ గ్యాస్ అయితే ఉందో అది మన సిస్టమ్ అనుకుందాం. లెట్స్ సే దీన్ని నేను కంప్రెస్ చేయాలంటే ఏంటి, గ్యాస్ని వర్క్ అనేది ఇన్పుట్ ఇవ్వాలా లేదా, అంటే కంప్రెసర్ రన్ అవ్వాలండి. కంప్రెసర్ యూజ్ చేస్తారు కదా, ఎయిర్ కంప్రెసర్స్. దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఏంటంటే గ్యాస్ ఏదైతే మనం గ్యాస్ ఉందో ఎయిర్ ఉందో అది కంప్రెస్ అవ్వాలంటే ఏంటి, వర్క్ ఇన్పుట్ ఇవ్వాలి. వర్క్ ఇన్పుట్ ఎలా చేస్తాం మనం, అక్కడ ఎలక్ట్రికల్ సప్లై ద్వారా ఎలక్ట్రికల్ మోటార్ కనెక్ట్ చేస్తాం, ఎలక్ట్రికల్ సప్లై ద్వారా మనకి ఏంటంటే వర్క్ ఇన్పుట్ ఇస్తాం. అర్థమవుతుందా? వర్క్ ఇన్పుట్ ద సిస్టమ్ అనేది మనకి ఏంటి, వర్క్ ఇన్పుట్ ద సిస్టమ్ అనేది నెగిటివ్. అదే వర్క్ ప్రొడ్యూస్ చేసిందంటే పాజిటివ్. అర్థమైంది కదా? ఇక్కడ వర్క్ ఇన్పుట్ ఇచ్చామనుకో సిస్టానికి, ఇది కంప్రెస్ అయితే ఆబ్వియస్లీ ఏమంటే హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. హీట్ రిజెక్ట్ అయితే అంటే హీట్ రిజెక్షన్ మనం ఏమనుకుంటున్నాం, నెగిటివే కదా.
హీట్ బయటికి సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోతే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. లేటెస్ట్ మన ఇంజన్ ఉంది అనుకుందాం. ఇంజన్కి మనం ఏమిస్తాం? ఇంజన్కి హీట్ అనేది సప్లై చేస్తాం లేదా? హీట్ ఎలా సప్లై చేస్తాం? ఇంజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్. మనము డీజిల్ కానీ పెట్రోల్ కానీ యూజ్ చేస్తాం. అదే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ అనేది మనం అనేది ఇచ్చి దాన్ని కంబషన్ చేస్తాం. ఇంజన్ సిలిండర్లో కంబషన్ చేస్తాం. అంటే ఏంటి? హీట్ అనేది మనం ఇస్తున్నాం ఇంజన్కి. ఇవ్వడం వల్ల ఏమైంది? ఫైనల్గా మనకి ఏంటంటే అక్కడ క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుద్ది. ఏదైతే మనం హీట్ సప్లై చేయడం వల్ల ఏంటంటే క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుద్ది. క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవ్వాలన్నా మనం ఏమంటామంటే వర్క్ ప్రొడ్యూస్డ్ బై ది ఇంజన్. వర్క్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం ఏమవుతుంది? వెహికల్ అనేది మూవ్ అవుతుంది కదా. వెహికల్ మూవ్ అవుతుంది అంటే వెహికల్ డిస్ప్లేస్ అవుతుంది. అంటే వర్క్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సిస్టమ్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఇంజన్ అనేది మన సిస్టమ్. ఇంజన్ అనేది మన సిస్టమ్ అన్నప్పుడు ఏంటి? హీట్ ఈజ్ సప్లై టు ద ఇంజన్. అర్థమవుతుందా? ఫైనల్ మనకి ఏంటి? వర్క్ అవుట్పుట్ వస్తుందా లేదా? ఏదైతే హీట్ ఇన్పుట్ ఇస్తున్నామో అదేంటి? హీట్ ఇవ్వడం అనేది ఏంటి? పాజిటివ్ కదా. అలాగే వర్క్ అవుట్ వస్తుందంటే అది పాజిటివే కదా. అర్థమవుతుందా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వర్క్ ఇన్పుట్ ఆఫ్ ద సిస్టమ్. అంటే వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్. ఇన్పుట్ ఆఫ్ ద సిస్టమ్ నథింగ్ బట్ ఏంటంటే వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్. సిస్టమ్ మీద మనం వర్క్ చేస్తున్నాం. సిస్టమ్ మీద వర్క్ చేస్తే మనం ఏంటది? దట్ ఈస్ నెగిటివ్ ఆస్పెక్ట్. అదే వర్క్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద సిస్టమ్. వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్. డన్ బై ద సిస్టమ్ అంటే ఏంటి? దట్ ఈస్ పాజిటివ్. అదే హీట్ సప్లై టు ద సిస్టమ్ అనేది ఏంటి? పాజిటివ్. వెరాజ్ హీట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ది సిస్టమ్ ఏంటి? నెగిటివ్. ఈ సైన్ కన్వెన్షన్ అనేది మనం ఫాలో అవుతాం. I think it is clear. Now we will move to the first law of thermodynamics. First law of thermodynamics. నేను చెప్పాను all thermodynamics laws are experimental observations. First law of thermodynamics కూడా experimental observation. First law of thermodynamics. First law of thermodynamics అంటే ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ దీన్ని ఏమంటారంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా అంటారు. ఎట్లా అంటారు ఏందనేది నేను చెప్తాను తర్వాత కంటెస్ట్లో. ఎందుకంటే మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కదా. ఫాస్ట్గా చెప్పాలి. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈ సెట్కి చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏ లాస్కైనా స్టేట్మెంట్ ఉంటుంది కదా. ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ స్టేట్మెంట్ ఏంటి? ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటల్ ద్వారానే అర్థమవుతుంది మనకి పబ్లిష్ చేశారు. స్టేట్మెంట్ ఏంటి? ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్కి? ఏం లేదు. ఫర్ ఎ క్లోజ్డ్ సిస్టమ్, ఏ సిస్టమ్? క్లోజ్డ్ సిస్టమ్. ఫర్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ అండర్ గోయింగ్ ఏ సైకిలిక్ ప్రాసెస్. అండర్ గోయింగ్ ఏ సైకిల్ అని చెప్పాను. సైకిల్ అంటే ఏంటి? ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ అనేవి సేమ్ ఉండాలి. సైకిల్ ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి? మోర్ దాన్ 2 ప్రాసెస్ ఉంటాయి. ఫర్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ అండర్ గోయింగ్ ఏ సైకిల్ అయితే నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్. అలా ఉంటే అంటే నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్. ఇది ఏంటిది? ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్కి ఈక్వేషన్. సింపుల్గా ఏంది? సింపుల్గా రాయాలంటే ఆల్జిబ్రిక్ ఆల్జిబ్రిక్ సమ్మేషన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్మేషన్ ఆఫ్ ఓకే ఇక్కడేంటి? నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్ ఇన్ ఏ సైకిల్ ఫర్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. అర్థమవుతుందా? ఇన్ ఏ సైకిల్ లోపల. సైకిల్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి కదా. సైకిల్ అంటే ఇన్ ఏ నెట్ వర్క్ ట్రాన్స్ఫర్. అర్థమవుతుందా? దిస్ ఇస్ దేనికి వాల్యూడ్? ఫర్ ఎ సైకిల్. అర్థమవుతుందా? సైక్లిక్ ఈక్వేషన్ ఇది. అర్థమవుతుందా? దేనికి? క్లోజ్డ్ సిస్టమ్గా కదా. దిస్ ఇస్ సింపుల్. అర్థమవుతుందా? ఫర్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ అండర్ గోయింగ్ ఏ సైకిల్ అప్పుడు ఏంది? నెట్ హీట్ ట్రాన్స్ఫర్. నెట్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఇది ఆల్జిబ్రిక్ సమ్మేషన్ హీట్ ట్రాన్స్ఫర్. దట్ షుడ్ బి ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్మేషన్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్. దీని మీనింగ్ ఏంటో కూడా నేను చెప్తాను. లెట్ us కన్సిడర్ ఎనీ సైకిల్. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ పీవీ డయాగ్రామ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము లెట్ us సే ఆటో సైకిల్ కన్సిడర్ చేద్దాం. ఆటో సైకిల్ ఏముంటుంది? 1-2 ప్రాసెస్ అనేది కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. లెట్ us సే ఈ ప్రాసెస్ ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం. లెట్ us సే ఆటో సైకిల్ తీసుకుందాం అంటున్నాం కదా. ఓకే, కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్. లెట్ us సే దిస్ ఈజ్ 1-2 ప్రాసెస్. లెట్ us సే ఈ ప్రాసెస్ మనం ఏమనుకుందాం అంటే డిఫరెంట్ ప్రాసెస్ ఇంటిగ్రేట్ చేద్దాం. లెట్ us సే ఈ ప్రాసెస్ 2-3 ప్రాసెస్. నో ప్రాసెస్ అనుకుందాం. లెట్ us సే మనకేంటి ప్రాసెస్ అనేది 1తో స్టార్ట్ అయింది,
మళ్ళీ ఏంటి 1కి రీచ్ అయిందా 1 నుంచి 2కి ఒక ప్రాసెస్, 2 నుంచి 3కి ఇంకొక ప్రాసెస్, 3 నుంచి 4కి ఇంకొక ప్రాసెస్, 4 నుంచి ఫైనల్గా 1గా వచ్చింది కదా. ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్ సేమ్ ఉంటుంది, దాన్ని ఏమంటాం సైకిలే అంటాం. ఇప్పుడు దీంట్లో మనం చూస్తే లెటసే దీని ప్రకారం లెటసే నేను ఇక్కడ వర్క్ సప్లై కంప్రెషన్ చేసినప్పుడు జనరల్గా వర్క్ 1 అనేది వర్క్ ఇచ్చాను అనుకుందాం. ఓకేనా, నాకేంది హీట్ కూడా నేను ఏంటంటే ఇక్కడ హీట్ అనేది ఇచ్చాను, 2, 3లో కూడా హీట్ అనేది సప్లై చేశాను అనుకుందాం. ఓకే, లెటసే 3, 4లో నాకు వర్క్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. నాకేంటంటే 3, 4లో వర్క్ అనేది వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఏంటి ఇన్పుట్, ఇది అనేది వర్క్ అవుట్పుట్ వచ్చింది మనకి. లెటసే హీట్ అనేది ఇక్కడ నుంచి లెటసే రిజెక్ట్ అయింది అనుకుందాం 4-1 ప్రాసెస్లో, హీట్ రిజెక్షన్. ఇలా హీట్ సప్లై. ఇప్పుడు నేను ఏమన్నాను, దీని ప్రకారం ఇది ఒక సైకిలే, అర్థమవుతుందా, క్లోజ్డ్ సైకిల్, ఇది అర్థమవుతుందా, క్లోజ్డ్ సిస్టమ్ సైకిలే. లెటసే దీనిలో కూడా నెట్ హీట్ ట్రాన్స్ఫర్ అన్నాం కదా. నెట్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా దీని యొక్క మీనింగ్ ఇక్కడ Q12 ప్లస్ Q23 అంటే 1-2 ప్రాసెస్లో హీట్ సప్లై అండ్ ఓకే వేరే దగ్గర రాద్దాం, రిక్వైర్డ్ మోర్ స్పేస్. అర్థమవుతుందా, చూద్దాం. Q12 ప్లస్ Q23 ప్లస్ Q34 ప్లస్ Q41 దట్ షుడ్ బి ఈక్వల్ టు W12 ప్లస్ W23 అండ్ W34 ప్లస్ W41. ఓకేనా, మనం ఎక్కడేంటి ఫస్ట్ 1-2 ప్రాసెస్ చూసుకున్నాం. 1-2 ప్రాసెస్లో ఓన్లీ మనకి వర్క్ ట్రాన్స్ఫర్ ఉంది, దెర్ ఇస్ నో హీట్ ట్రాన్స్ఫర్. హీట్ ట్రాన్స్ఫర్ ఏం సప్లై చేయలేదు అనుకో, సప్లై చేయకపోతే 0 పెట్టండి ఇక్కడ. అర్థమవుతుందా, సిమిలర్లీ అర్థమవుతుందా, ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ 1-2 ప్రాసెస్లో ఎంత వర్క్ ట్రాన్స్ఫర్ ఉందో అంత వర్క్ ట్రాన్స్ఫర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. అర్థమవుతుందా, అండ్ 2-3లో కూడా అండ్ 4-3లో కూడా. లెటసే నేను వర్క్ ఇన్పుట్ లెటసే 50 జౌల్స్ ఇచ్చాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ చేసుకోవడానికి. అర్థమవుతుందా, మనకు వర్క్ అవుట్పుట్ లెటసే హీట్ సప్లై నేను ఎంత ఇచ్చా, హీట్ సప్లై అనేది లెటసే 100 జౌల్స్ ఇచ్చాను అనుకుందాం. అర్థమవుతుందా, హీట్ సప్లై 100 ఇచ్చాను నేను. ఇంక హీట్ సప్లై 100 ఇస్తే నాకేంది లెటసే ఓకే లెటసే మనము 2-3 ప్రాసెస్లో హీట్ సప్లై అనేది 100 జౌల్స్ ఇచ్చామనుకుందాం. అండ్ 3-4 ప్రాసెస్లో మనకి లెటసే వర్క్ డన్ అనేది 90 జౌల్స్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. అండ్ ఫైనల్గా 4-1 ప్రాసెస్లో హీట్ రిజెక్షన్ అనేది 60 జౌల్స్ అయింది అనుకుందాం. ఇప్పుడు దీన్ని బట్టి నాకేంది డ్యూరింగ్ 1-2 ప్రాసెస్లో హీట్ ఏమైనా సప్లై చేసామా లేదు అంటే ఏంటి, దీని వాల్యూ 0. అండ్ 2-3 ప్రాసెస్ హీట్ అయినా సప్లై చేసామా, హీట్ ఏమైనా ఇంటరాక్షన్స్ ఉన్నాయి 2-3 ప్రాసెస్లో హీట్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. అండ్ దట్ టు హీట్ సప్లై చేసాం, హీట్ ఈస్ సప్లై టు ద సిస్టమ్. హీట్ ఈస్ సప్లై టు ద సిస్టమ్ నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్. అండ్ 3-4 ప్రాసెస్లో ఏమైనా హీట్ ఇంటరాక్షన్స్ ఉన్నాయా, దెర్ ఇస్ నో హీట్ ఇంటరాక్షన్స్ అంటే దీని వాల్యూ 0. అండ్ 4-1 ప్రాసెస్లో మనం ఏంటి హీట్ రిజెక్ట్ అవుతుంది. వెన్ ఎవర్ హీట్ ఈస్ రిజెక్టెడ్ టు ద సిస్టమ్, రిజెక్ట్ అయితే మనం ఏంటి నెగిటివ్ అని చెప్పాం కదా, నెగిటివ్ సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేయాలని చెప్పాము లేదా. హీట్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి -60 జౌల్స్. అండ్ మనం ఇప్పుడు చూద్దాం వర్క్ 1-2 ప్రాసెస్లో ఏమైనా వర్క్ ఇచ్చామా, వర్క్ ఇచ్చాం. వర్క్ అనేది మనం ఈ సిస్టానికి ఇస్తున్నాం, వర్క్ ఇన్పుట్ టు ద సిస్టమ్. వర్క్ ఈజ్ ఇన్పుట్ టు ద సిస్టమ్ అనేది ఏంటి నెగిటివే కదా, -50 జౌల్స్. అండ్ 2-3 ప్రాసెస్లో ఏమైనా వర్క్ అవుతుందా, దెర్ ఇస్ నో వర్క్. అండ్ 3-4 ప్రాసెస్లో ఏమైనా వర్క్ ప్రొడ్యూస్ అవుతుందా, ఆబ్వియస్లీ వర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. వర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంటే దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. అర్థమవుతుంది, వర్క్ ప్రొడ్యూస్ అవుతుందంటే దట్ ఈస్ అ పాజిటివ్ సైన్ కన్వెన్షన్ ఇచ్చింది మనం. అండ్ 4-1లో ఏమైనా వర్క్ ప్రొడ్యూస్ అవుతుందా లేదు. ఇప్పుడు చూస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ 100 - 60 అంటే ఎంత 40 జౌల్స్. ఇక్కడ అంటే -50 + 40 అంటే 40 జౌల్స్. అంటే ఏంటి ఈ నెట్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇది కదా, నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంతైతే వచ్చిందో ఇది దీన్నే నెట్ హీట్ ట్రాన్స్ఫర్ అంటాం. అన్ని మైనస్ చేసిన తర్వాత ఆల్జీబ్రాయిక్ సమ్మేషన్ చేసిన తర్వాత నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్ కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ ఈక్వేషన్ ఫర్ ఏ సైకిల్. అది పెద్ద సైకిల్ అర్థమైంది కదా. దీన్నే నేను ఎట్లా రాసాను అంతే ఏం లేదు. అర్థమవుతుందా, నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్ అని రాసాము. దీన్ని ఎట్లా కూడా రాయొచ్చు, దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్యాషన్లో కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. అర్థమవుతుందా, సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్. ఏమైంది ఎట్లా కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ ఈక్వేషన్ ఓన్లీ. అర్థమవుతుందా, ఫర్ ఎ సైకిల్, దేనికి సైకిల్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్. దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు మనం ఏంటంటే ఎంతసేపు వరకు అసలు ఒక ప్రాబ్లం కూడా చేయలేదు కదా, ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం ప్రీవియస్ ఇయర్స్ది. అది మీద మీకు ఆల్రెడీ ఇచ్చిన ప్రాబ్లం చేద్దాం. బేస్డ్ అప్ ది అప్లికేషన్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ బేస్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లం చేద్దాం. ఓకే, మొన్న మీకు మార్చ్ ఏప్రిల్లో జరిగింది కదా సప్లై ఎగ్జామ్, దాంట్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఆ క్వశ్చన్ ఇప్పుడు మనము
సాల్వ్ చేద్దాం. దాంట్లో ఇచ్చిన క్వశ్చన్ ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, మనకేంది సైక్లిక్ ఈక్వేషన్ కదా, సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏంటి నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సైక్లిక్ ఈక్వేషన్ కదా. సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ డబ్ల్యూ. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ మైనస్ సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ డబ్ల్యూ, దట్ షుడ్ బి ఈక్వల్ టు జీరోనా. ఓకే, అంతేనా. ఈ జీరో బదులు ఏం రాయొచ్చు, నేను ఇంతకుముందు ఒక పాయింట్ మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, థర్మోడైనమిక్స్ సైకిల్ చెప్పినప్పుడు నేను చెప్పాను. ఏం చెప్పాను, థర్మోడైనమిక్స్ సైకిల్ చెప్పినప్పుడు చెప్పాను ఒక ప్రాపర్టీ చేంజ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ సైకిల్ చెప్పినప్పుడు నేను ఒక ప్రాపర్టీ ఒక దాని గురించి నేను చెప్పాను. థర్మోడైనమిక్స్ సైకిల్ చెప్పినప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పినాడు, థర్మోడైనమిక్స్ సైకిల్ చెప్పినప్పుడు చేంజ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ షుడ్ బి ఈక్వల్ టు జీరో. అంటే ఏంటి, జీరో బదులు మనము చేంజ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే సైకిల్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఈ ఈక్వేషన్ కూడా సైక్లిక్ ఈక్వేషనే కదా. నేను ఏం రాయొచ్చు నార్మల్గా, ఈ జీరో ప్లేస్లో ఏం రాస్తున్నానంటే సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ డియు చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు జీరో. ఇక్కడ యూ చేంజ్ ఆఫ్ ఎనర్జీ రాద్దాం, చేంజ్ ఆఫ్ ఎనర్జీ సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఈక్వల్ టు జీరో రాయొచ్చు. ఎందుకు రాస్తున్నానంటే జనరల్గా లెట్స్ సే చేంజ్ ఆఫ్ ఎనర్జీ మీన్స్ మోస్ట్లీ ఈ ఎనర్జీ అనేది డిఏ అంటున్నాం కదా, డిఏలో మోస్ట్లీ ఏంటంటే మనకి ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఈ ఏదైతే ఎనర్జీ నేను డిఏ ఎందుకు రాసాను అంటున్నారా, డిఏ ఎందుకు రాసామంటే జనరల్గా ఇప్పుడు చూద్దాం, ఒక సిస్టమ్ ఉంది అనుకుందాం. ఒక సిస్టమ్ ఉంటే నేను లెట్స్ సే హీట్ అనేది 100 జౌల్స్ ఇచ్చా, అర్థమవుతుందా. వర్క్ అనేది లెట్స్ నాకు 40 జౌల్స్ వర్క్ అనేది ప్రొడ్యూస్ అయింది. అంటే రిమైనింగ్ 60 జౌల్స్ ఏమైంది, రిమైనింగ్ 60 జౌల్స్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి సిస్టమ్ అనేది అర్థమవుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ అనేది సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అయింది. అంటే నేను ఇక్కడ డిఏ రాసుకోవచ్చు కదా, డిఏ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. బట్ ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనేవి చాలా తక్కువ ఉంటే ఇవి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ చేస్తాం. అంటే ఏంటి, డి ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అర్థమవుతుందా. అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ మైనస్ సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ రాయొచ్చు. ఈ డిఏ అంటే నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా రాసుకోవచ్చు. అదేమైతే సైక్లిక్ ఇంటిగ్రల్ క్లియర్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, క్యూ మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు డిఈ. అదేమైతుందా, క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ డిఏ కదా. ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ డిఏ అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, చేంజ్ అంటే డీతో ఇంటిగ్రేట్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్న మనం ఏంటంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి ఏంటంటే నెగ్లిజిబుల్ ఉంటుంది, అర్థమవుతుందా, నెగ్లిజిబుల్ ఉంటాయి, అర్థమవుతుందా. సో దట్ మనం దీన్ని ఇగ్నోర్ చేస్తాం. మనము థర్మోడైనమిక్స్లో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేని మీద ఉంటాయంటే దీని మీద ఉంటాయి. డబ్ల్యూ ప్లస్ చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే స్టేషనరీ సిస్టమ్ తీసుకుంటాం మనం అక్కడ, అర్థమవుతుందా. స్టేషనరీ సిస్టమ్ తీసుకుంటాం కాబట్టి సిస్టమ్ ఏం మూవ్ అవ్వదు, అర్థమవుతుందా. ఇంకోటి ఏంటంటే ఇది ఫైనల్ ఫార్ములా, అర్థమవుతుందా. దీస్ ఫార్ములా ఏంటి, క్యూ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ ప్లస్ 1 డబ్ల్యూ ప్లస్ డియూ. ఇక్కడ క్యూ అంటే హీట్ ట్రాన్స్ఫర్, డబ్ల్యూ అంటే వర్క్ ట్రాన్స్ఫర్, డియూ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇది దేనికి, ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఈక్వేషన్. ఇదేంటిది ప్రాసెస్ ఈక్వేషన్. మనం ప్రాసెస్ ఈక్వేషన్ ఎలా వచ్చింది మనకి, ప్రాసెస్ ఈక్వేషన్ అనేది సైక్లిక్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ సైక్లిక్ ఈక్వేషన్. సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సైక్లిక్ ఇంటిగ్రల్ డబ్ల్యూ, అదే నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్. ది సైక్లిక్ ఈక్వేషన్, సైక్లిక్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రాసెస్. సైక్లిక్ ఈక్వేషన్ నుంచి మనం ఏం డెరైవ్ చేసాం, ఇక్కడ మనం డెరైవ్ చేసిందంటే ప్రాసెస్ ఈక్వేషన్ అనేది రాసాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇదే మనం యూజ్ చేస్తాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Q is equal to W plus du. Q is equal to W plus du. This is very important. మనం ఇప్పుడు అన్ని దానిలో కూడా యూజ్ చేస్తాం కదా. హీట్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్లో కానీ, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ కానీ, ఐసోట్రోపిక్ ప్రాసెస్ కానీ, పాలియోట్రోపిక్ ప్రాసెస్ కానీ, ఐసోథర్మల్ ప్రాసెస్ కానీ ఇదే ఫామ్ని యూజ్ చేస్తాం. ఈ ప్రాబ్లంతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. దానికోసం ఎలా వచ్చిందని తెలుసుకోవాలి కదా. సైక్లిక్ ఈక్వేషన్ నుంచి ఎలా వచ్చింది ఇది అర్థమైతే. మనం ఇప్పుడు ఏంటంటే
ఇక్కడ చూద్దాం, హీట్ ట్రాన్స్ఫర్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ అనేవి జనరల్గా ఏంటి పాత్ ఫంక్షన్స్. బట్ దాని డిఫరెన్స్ హీట్ ట్రాన్స్ఫర్ వర్క్ ట్రాన్స్ఫర్ డిఫరెన్స్ 0 వచ్చింది. అంటే దాని డిఫరెన్స్ ఏమొచ్చింది మనకి డిఈ వచ్చింది. డి అంటే చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఏంటి ప్రాపర్టీ కదా. నేను చెప్పాను ఆల్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ ప్రాపర్టీస్. పర్టికులర్లీ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అని చెప్పాను స్టార్టింగ్లో చెప్పాను. అదేవిధంగా హీట్ ట్రాన్స్ఫర్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ పాత్ ఫంక్షన్స్. బట్ ఈ ప్రాపర్టీస్ అనేవి ఏంటి ఇంటర్నల్ ఎనర్జీ ఆర్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఏంటి చేంజ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి జనరల్గా ఏంటంటే ప్రాపర్టీ. దే ఆర్ పాయింట్ ఫంక్షన్స్. అదేవిధంగా దిస్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఈక్వేషన్. దిస్ సైక్లిక్ ఈక్వేషన్. దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ డియూ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఈ ప్రాబ్లం అనేది గుడ్ అప్లికేషన్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి గుడ్ అప్లికేషన్. అంటే సైక్లిక్ ఈక్వేషన్కి ప్రాసెస్ ఈక్వేషన్ ఎలా యూజ్ చేయాలనేది ఈ ప్రాబ్లం అనేది మనకి ఈజీగా తెలిసిపోద్ది. ఇది ఈ ప్రాబ్లం అనేది మీకు లాస్ట్ ఇయర్ మార్చ్లో ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్లోనే మార్చ్లోనే ఇచ్చారు సప్లిమెంటరీ వాళ్ళకి. 10 మార్క్స్కి ఇచ్చారు. వెరీ ఈజీ. దీంట్లో మీకు ఫస్ట్ సైక్లిక్ ఈక్వేషన్ ఎలా యూజ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్ది ప్రాసెస్ ఈక్వేషన్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలిస్తే చాలు. ఇక్కడ చూద్దాము, మనం ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము. ఏమంటున్నారు, ఏ సిస్టమ్ అండర్ గోయింగ్ ఏ సైకిల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ 3 ప్రాసెస్ లిస్టెడ్ ఇన్ ద టేబుల్. ఏ ప్రాసెస్ అన్నారు, ప్రాసెస్ 1 2, ప్రాసెస్ 2 3, ప్రాసెస్ 3 1 అని చెప్పారు. ఇక్కడ ఏంటి కంప్యూటర్ ద మిస్సింగ్ వాల్యూస్ ABCD ఆల్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ కిలో జౌల్స్. ఇచ్చిన ప్రతి క్వాంటిటీ అంటే కిలో జౌల్స్ అని యూనిట్స్ చెప్తున్నారు. ఏవే మిస్సింగ్ ఉన్నాయి ఇక్కడ, ఏ వాల్యూ మిస్సింగ్ ఉంది, బి వాల్యూ మిస్సింగ్ ఉంది, అండ్ సి వాల్యూ అండ్ డి వాల్యూ. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ 1 2 ప్రాసెస్ చూస్తే మీకు క్లియర్గా ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ప్రాసెస్ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చా లేదా. 1 2కి ప్రాసెస్ ఈక్వేషన్ ఏంటి నార్మల్గా Q12 ఈజ్ ఈక్వల్ టు ఏంటి W12 ప్లస్ డియూ కదా. డియూ అంటే మనం ఏం రాయొచ్చు, U2 మైనస్ U1 రాయొచ్చు కదా. నేను చెప్పాను ఫైనల్ మైనస్ ఇనిషియల్ రాయొచ్చు కదా. అర్థమవుతుందా, U2 మైనస్ U1 రాయొచ్చా. ఇది డియూ ఇదే కదా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ ఈక్వేషన్. ఇదేనా పరే ప్రాసెస్ ఈక్వేషన్. ఇక్కడ మనకేంది క్యూ ఉంది, అర్థమవుతుందా, Q12 ఉంది, వర్క్ ట్రాన్స్ఫర్ కూడా ఉంది. మనకేంది చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ రాదా, వచ్చేస్తుంది ఈజీలీ. ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఓకే యాజ్ ఆఫ్ నఫ్ డియూ అని పెడదాం. ఇక్కడ ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, డి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, డియూ అనేది మనకి Q12 మైనస్ W12. Q ఎంత ఇచ్చారు మనకి, హీట్ ట్రాన్స్ఫర్ మనకి ఇవ్వలేదు. సారీ మనకి చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆల్రెడీ ఇచ్చేసారు కదా. చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చేసారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ Q ఫైండ్ అవుట్ చేయాలి. సారీ మనం అంటే Q ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా దీంతో వచ్చేస్తుంది కదా. Q12 ఎంత వస్తుంది మనకి, W12 ఎంత ఇచ్చారు మనకి 100 అని చెప్పారా, పాజిటివ్ ఇచ్చారు. వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ అంతేనా. అండ్ డియూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 100 జౌల్స్, దట్ ఈస్ ఆల్సో పాజిటివ్. అంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఎంత వచ్చింది 200 జౌల్స్. అంటే ఏంటి మనకి Q12 ప్రాసెస్లో మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఎంత 200 జౌల్స్ కదా. ఫస్ట్ ఏ వచ్చేసింది వాల్యూ అంతేనా. అండ్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు ఇది తీసుకుందాం 3 to 1. మనం 2 3 తీసుకుంటే మనకు 2 అన్నౌన్స్ ఉన్నాయి. 2 అన్నౌన్స్ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేయలేం కదా ప్రాసెస్ ఈక్వేషన్. 3 1 తీసుకుందాం. 3 1 తీసుకుంటే ఇక్కడ కూడా మనం ఏంది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు లేదా. అంటే ఏంటి Q31 తీసుకుంటే ఏమి వర్క్ డన్ ఇన్ 3 to 1 ప్రాసెస్, దట్ షుడ్ బి ఈక్వల్ టు ఏంటి మనకి డియూ కదా. ఇక్కడ డియూ అంటే ఏంటంటే U3 మైనస్ U1 కదా. U3 మైనస్ U1 ఫైనల్ మైనస్ ఇనిషియల్. మనకి ఇక్కడ ఏంది, మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి వర్క్ ట్రాన్స్ఫర్. వర్క్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి Q31 మైనస్ డియూ కదా. ఇక్కడ మనకి ఏమొచ్చింది W3 to 1 ప్రాసెస్లో మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఎంత, హీట్ ట్రాన్స్ఫర్ అనేది 100 జౌల్స్. 100 జౌల్స్ పాజిటివ్ ఇచ్చారంటే హీట్ ఈస్ సప్లై టు ద సిస్టమ్ కదా ఆ ప్రాసెస్లో. అండ్ వన్ మోర్ థింగ్, చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అయింది. చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుందని చెప్తున్నారు కదా. ఎంత డిక్రీజ్ అయింది 200 జౌల్స్ అన్నారు. అంటే మైనస్ 200, మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇది ఒక మైనస్ కదా. అంటే ఏంటి 200 ప్లస్ 200 ఆల్రెడీ మైనస్ ఉంది, అర్థమైతే ఇక్కడ కూడా మైనస్ అందుకే ప్లస్ వచ్చింది. అంటే మనకి ఏమొస్తుంది వర్క్ ట్రాన్స్ఫర్ ఎంత వచ్చింది 3 to 1 300 జౌల్స్ కదా. అర్థమైందా. అంటే మనకి ఈ వాల్యూ కూడా వచ్చేసింది కదా, డి వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకి 300 జౌల్స్. అంటే దీని కామెంట్ ఏం చేయొచ్చు, వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ కదా. ఇక్కడ Q12 కూడా పాజిటివ్ వచ్చింది, అంటే హీట్ ఈస్ సప్లై టు ద సిస్టమ్ కదా.
ఐ థింక్ దిస్ ఈజ్ ఫైన్. మనకి ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, బి ఒకటి సి ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎలాగోలాగా మనం బి ఫైండ్ అవుట్ చేద్దాం. బి ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తాం అనుకో, ఆ తర్వాత మనం సి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే సి ఒకసారి బి తెలిసిందనుకో, మళ్ళీ ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం, మనకి సి వచ్చేస్తుంది. ఫస్ట్ హీట్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేద్దాం. హీట్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం యూజ్ చేయాలి, బాగా ఆలోచిస్తాం. మనకి ఇక్కడ ఎన్ని వాల్యూలు తెలుసు, అర్థమవుతుందా? ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ కూడా తెలుసు. మనకు తెలియదు ఒక్కటి బి ఒకటే కదా. ఇప్పుడు ఈ హీట్ ట్రాన్స్ఫర్ వర్క్ ట్రాన్స్ఫర్ మనం యూజ్ చేసుకుని సైక్లిక్ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చా లేదా? సైక్లిక్ ఈక్వేషన్ ఏంటి మనకి, నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్ కదా. నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్. ఇక్కడ నెట్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, అన్ని ప్రాసెస్లు కదా, Q12 ప్లస్ Q23 ప్లస్ Q31 దట్ షుడ్ బి ఈక్వల్ టు W12 W23 ప్రాసెస్ అంటే వర్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ 2-3 ప్రాసెస్ అండ్ వర్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ 3-1 ప్రాసెస్. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ 1-2 ప్రాసెస్లో ఎంత హీట్ సప్లై చేసాం, 200 జౌల్స్ అని చెప్తున్నాం. 1-2 ప్రాసెస్ 200 జౌల్స్ అండ్ సారీ అన్ని కిలో జౌల్స్ కదా మనకి ఇచ్చింది. ఎందుకంటే క్వశ్చన్లో మనకి క్లారిటీగా చూడాలి, ఇచ్చింది కిలో జౌల్స్, మన కిలో జౌల్స్ రాని జౌల్స్ అని రాస్తున్నాం, సారీ కిలో జౌల్స్, ఆల్ ఆర్ ఇన్ కిలో జౌల్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ 2-3 ప్రాసెస్లో ఎంత, 2-3 ప్రాసెస్లో మనకు తెలియదు, 2-3 ప్రాసెస్లో మనం కనుక్కోవాలి. 2-3 ప్రాసెస్ అంటే బిఏ కదా. ప్లస్ 3-1 ప్రాసెస్లో ఎంత హీట్ సప్లై చేస్తాం, 3-1లో ఆడ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు, 100 జౌల్స్ ఇచ్చాడు. 3-2లో 100 జౌల్సే కదా 3-1 ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్. నో ఇప్పుడు వర్క్ డన్ ఇన్ డ్యూరింగ్ 1-2 ప్రాసెస్. 1-2 ప్రాసెస్లో వర్క్ డన్ ఎంత, 100 జౌల్స్. అండ్ 2-3 ప్రాసెస్లో ఎంత, 2-3 ప్రాసెస్లో కూడా మనము -50 ఇచ్చాడు. అంటే వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్ కదా, -50 జౌల్స్ ఇచ్చాడు అంటే. ఓకే, -50 2-3 ప్రాసెస్లో. అండ్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇంకేం కావాలి, ఇంకా 3-1 ప్రాసెస్లో మనకి ఎంత వచ్చింది, 300 కిలో జౌల్స్ అనేది వచ్చింది. అర్థమవుతుందా, 300 కిలో జౌల్స్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకి ఏంది, Q23 ఆల్రెడీ మనకి తెలియదు, వచ్చేస్తుంది కదా. ఎంత వస్తుంది, ఇది ఎంత 50, ఇదొకటి 350, 350 మైనస్ ఇదొక 300 కదా, అంతేనా? ఇది 350, 300, 100, 400 మైనస్ 50 అంటే 350. అండ్ ఇవతల వాల్యూ, ఈ వాల్యూ అనేది ఇవతలకు వస్తుంది కదా, ఇవతలకు వస్తే మైనస్ అయ్యింది. 100, 300 అంటే -300 అంటే మనకి ఎంత వచ్చింది, 50 పాజిటివ్ వస్తుంది. 50 పాజిటివ్ వస్తుంది అంటే ఏంటి, Q23 అంటే ఏంటి, Q23 అంటే దేని వాల్యూ అది, Q23 అంటే నథింగ్ బట్ బి వాల్యూ కదా. అంటే దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది, 50 కిలో జౌల్స్. 50 కిలో జౌల్స్ అంటే ఏంటి, దీని కిందకి ఏం రాస్తారు అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ 2-3 ఏమవుతుంది, ప్రాసెస్ 2-3లో మనకి ఏంటంటే హీట్ ఈస్ సప్లైడ్ టు ద సిస్టమ్ కదా. హీట్ ఈస్, ఈ కామెంట్ కూడా రండి ఎగ్జామ్లో, హీట్ ఈస్ సప్లైడ్ టు ద సిస్టమ్ అట్లా రాస్తే మీకు సప్లైడ్ టు ద సిస్టమ్. అర్థమైందా? అంటే మనకి ఫైనల్గా చూడు, Q23 వాల్యూ కూడా వచ్చేసింది కదా. అంటే బి వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకి, 50 జౌల్స్, 50 కిలో జౌల్స్. చూడండి, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, అండ్ సి వాల్యూ, డి వాల్యూ వచ్చింది. మనకి సి వాల్యూ కావాలి. ఆల్రెడీ మనకి బి తెలుసు, అర్థమవుతుందా? హీట్ ట్రాన్స్ఫర్ తెలుసు, వర్క్ ట్రాన్స్ఫర్ తెలుసు, అండ్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయలేరా, చేయొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఈక్వేషన్ ఇచ్చేయండి ఇక్కడ 2-3 ప్రాసెస్కి ప్రాసెస్ ఈక్వేషన్ ఏముంటుంది, Q23 ప్రాసెస్లో వర్క్ డన్ ఇన్ 2-3 అండ్ మనకి చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ కదా. చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, ఇక్కడ 2-3 అంటే 3 మైనస్ U3. ఇది ఎప్పుడు కూడా దీని మీనింగ్ ఇక్కడ ఏంటంటే U3 మైనస్ U2 అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ అని. అర్థమైతే మనకు కనుక్కోవాల్సింది ఇక్కడ ఏంటి, U3 మైనస్ U2నే కదా, ఎందుకంటే అదే కదా సి వాల్యూ, చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ, అదే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఆల్రెడీ Q23 ఎంత వచ్చింది మనకి, Q23 ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసి 50 జౌల్స్ వచ్చింది. అండ్ 2-3 ఎంత, W23 ఎంత, W23 కూడా ఐ థింక్ ఇచ్చాడు వాల్యూ, W23 ఎంత ఇచ్చాడు మనకి, -50 జౌల్స్. అర్థమవుతుందా? అండ్ డియు, మీకు డియు ఎంత వస్తుంది, ఈ 50 ఇవతలకి వెళ్తుంది, 50 + 50 అంటే మనకి 100 జౌల్స్, 100 కిలో జౌల్స్. అంటే ఏంటి, 100 కిలో జౌల్స్ అంటే పాజిటివ్ వచ్చింది కదా. పాజిటివ్ అంటే ఏంటి, సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది, ఇంక్రీజ్ అయింది. అర్థమవుతుందా? దీన్ని ఇక్కడ రాయొచ్చు, అర్థమవుతుందా? ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ డ్యూరింగ్ 2-3 ప్రాసెస్ ఇంక్రీజ్డ్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడ, ఈ ప్రాబ్లం అయిపోయింది, అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇది ఏ వాల్యూ, సి వాల్యూవా, థింక్ సి వాల్యూ, అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది ఏ వాల్యూ, ఇది మనకి ఫస్ట్ ఏ వాల్యూ,
ఇది బి వాల్యూ. అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఏ ఫైండ్ అవుట్ చేస్తాం, బి ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ డి నాట్ బి. ఏ ఫైండ్ అవుట్ చేస్తాం, డి ఫైండ్ అవుట్ చేస్తాం, బి ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ సి కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అన్ని వాల్యూలు ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైంది. ఇది 10 మార్క్స్కి ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఏమీ లేదు. అర్థమవుతుందా? ఇక్కడ సింపుల్, అది పెద్ద సింపుల్ ఏం నేను చేయలేదు. అర్థమవుతుందా? ఫస్ట్ నాకు తెలియదు చూడు, ఈ 1-2 ప్రాసెస్ చూసారా? 1-2 ప్రాసెస్లో నాకు అన్నౌన్ ఏంటి? ఓన్లీ హీట్ ట్రాన్స్ఫర్ అన్నౌన్, వర్క్ ట్రాన్స్ఫర్ తెలుసు, చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ తెలుసు. అప్పుడు నేను ఏం యూజ్ చేస్తా? ప్రాసెస్ ఈక్వేషన్ యూజ్ చేస్తా. సిమిలర్లీ అండ్ 3-1 ప్రాసెస్లో అదే కదా మనకి ఏంది? హీట్ ట్రాన్స్ఫర్ తెలుసు అండ్ చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ తెలుసు అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ తెలియదు. అప్పుడు కూడా నాకు 2 తెలుసు, ఇంకోటి తెలియదు ఏంటంటే ప్రాసెస్ ఈక్వేషన్ సింపుల్. ఇదే Q = W + D యూజ్ చేసి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి? ఈ పైన D వాల్యూ వచ్చేసింది, A వాల్యూ వచ్చింది. బట్ నేను 2-3 ప్రాసెస్కి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే B కూడా తెలియదు, C కూడా తెలియదు. Bలో ఏదో ఒక్కటి తెలిసిన సరే నేను ప్రాసెస్ ఈక్వేషన్ యూజ్ చేస్తే సరిపోయింది. బట్ 2 తెలియదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? ఆల్రెడీ నాకు A వాల్యూ తెలుసు, D వాల్యూ తెలుసు కాబట్టి సైక్లిక్ ఈక్వేషన్ యూజ్ చేయాలి. నెట్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే అన్ని హీట్ ట్రాన్స్ఫర్లు యాడ్ చేస్తే అంత దట్ షుడ్ బి ఈక్వల్ టు వర్క్ ట్రాన్స్ఫర్కి ఈక్వల్ ఉండాలి కదా. ఆ ఈక్వేషన్ యూజ్ చేసాం అనుకో, మనకి ఏంటంటే ఇక్కడ అన్నౌన్ అప్పుడు ఏముంటుంది? ఓన్లీ బి ఒకటి అన్నౌన్ ఉంటుంది, అది వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఒక్కసారి బి వచ్చిన తర్వాత ఏంటి? హీట్ ట్రాన్స్ఫర్ తెలుస్తుంది, వర్క్ ట్రాన్స్ఫర్ తెలుస్తుంది, అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేస్తుందా? ఈజీగా ప్రాసెస్ ఈక్వేషన్ యూజ్ చేస్తే వచ్చేస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చూద్దాం.